గత కొన్ని రోజుల నుంచి మనందరం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఒక వారం రోజుల్లో 10,000కు పైగా కాపీలు అమ్ముడు పోయిన ఒక బుక్ అయితే మీ అందరికీ తెలిసిందే. మదర్ సెంటిమెంట్తో కనుక టైటిల్ తీసుకుంటే బుక్ సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి తీసుకున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడే నేను టైటిల్ అమ్మ డైరీలో కొన్ని పేజీలను స్టార్ట్ చేసుకున్నాను. అమ్మ నీ కాలేజ్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయని ఎవరు అడగరండి, పిల్లలు కూడా అడగరు. లవ్ లాస్ట్ జనరేషన్ అమ్మ నాన్నదే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చాలా చిన్న చిన్న గొడవలకి విడిపోతున్నారు, చాలా చిన్న చిన్న గొడవలు పెట్టేసుకుని అపార్థాలు చేసుకుంటున్నారు. ఇదంతా కల్పితమా రియల్ లైఫ్? కొన్ని ఉంటాయండి, కొన్ని సీన్లు ఇప్పుడు హీరో గోడలోకి సీన్లు ఉంటాయి. అది నాకు తెలిసి మీరు ఎప్పుడైనా దూకారా? ఆబ్వియస్గా అండి. మీరు ఎవరి కోసం దూకారు? మన గోడ దూకేమో వాళ్ళు మన మీద దూకేసి వెళ్ళిపోయారని అర్థం అవుతుంది. ఎక్స్పెక్ట్ చేశారా ఇది రాస్తున్నప్పుడు ఇలా అన్ని మిక్స్ అవుతాయని? నేను ఎంజాయ్ చేస్తూ రాశాను. ఇది సారిక గురించి రాస్తే నేను సారిక, నందు గురించి రాస్తే నేను నందు. మనం ఫీల్ అయితేనే కదా మిమ్మల్ని నమ్మించగలం. నిజంగా అసలు ఎలా అండి ఆ రీల్స్ వెంటనే ఒక క్యారెక్టర్ ఇలా ఒక క్యారెక్టర్ అలా? కాంటెంట్ క్రియేటర్ అవుతానో లేకపోతే నేను ఏదో ఈ కాంటెంట్ క్రియేట్ చేయాలి మిమ్మల్ని నమ్మించాలని నాకేం ఇంటెన్షన్ లేదు. సోషల్ మీడియా ఎంత మంచిగా ఉంటుందో అంత నెగిటివిటీ ఉంటుంది దాంట్లో. మీరు అనుకున్నారా ఈ రీల్ అప్లోడ్ చేయగానే అంటే నెగిటివ్గా తీసుకుంటారో పాజిటివ్గా తీసుకుంటారో? నువ్వు నవ్వుతావేంటి డాడీ అంటే దట్ ఈజ్ మై, అది నా గోదావరి స్లాంగ్. అది నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడే మాట. ఓవర్ నైట్లో 1 మిలియన్ వెళ్ళిపోయిందండి, వైరల్ అయిపోయింది. జనాలు యాక్సెప్ట్ చేస్తారండి మీరు జెన్యున్గా ఒక కంటెంట్ చేస్తే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అయితే గత కొన్ని రోజుల నుంచి మనందరం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఒక వారం రోజుల్లో 10,000కు పైగా కాపీలు అమ్ముడు పోయిన ఒక బుక్ అయితే మీ అందరికీ తెలిసిందే. మనందరం కూడా చదివాం ఆ పుస్తకాన్ని. అయితే ఆ బుక్ రాసిన వారు ఎవరైతే ఉన్నారో వారు మనందరికీ కూడా ఎంతో సుపరిచితం. వారి రీల్స్లో అయితే ఏంటి, బుక్ రూపంలో అయితే ఏంటి, మనందరినీ ఎంతో చక్కగా నవ్విపించారు, ఏడిపించారు. అన్ని రకాలుగా నవరసాలు అంటారు కదా, అన్ని రకాల ఎమోషన్స్ని ఆ పుస్తక రూపంలో చూపించారు, రీల్స్ రూపంలో చూపించారు. అయితే వారెవరో కాదండి, రవి మంత్రి గారు ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి బుక్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. అదే విధంగా మీరందరూ అనుకుంటున్నారు ఒక క్వశ్చన్ అడిగితే బాగుండు అని, నెక్స్ట్ వచ్చే బుక్ నేమ్ ఏంటి, ఆ బుక్ నేమ్ ఏదైనా ఇక్కడైనా రివీల్ చేస్తారా అని చెప్పి దానికి సంబంధించిన విషయాలు కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. ఎలా ఉన్నారండి? చాలా సంతోషంగా ఉన్నానండి. మీరు ముందుంటే మేము సంతోషంగా ఉంటాం. అంటే అందరూ సంతోషంగా ఉండడమే కావాల్సిందండి బేసిక్గా. ఇప్పుడు హ్యాపీనెస్ అనేది చాలా ప్రీషియస్ థింగ్ అయిపోయింది, చాలా ప్రైస్లెస్ ఎక్కువ అయిపోయింది. దాన్ని అచీవ్ చేయడం చాలా కష్టం అండి. ఐ థింక్ నేను అది అచీవ్ చేశానని నమ్ముతాను. ఎవ్రీడే ఐ వేకప్ విత్ ఏ స్మైల్ అండ్ పడుకునేటప్పుడు నవ్వుతూ పడుకోవాలి అంతే. ఐ డోంట్ క్యారీ ఎనీ నెగటివ్ ఎనర్జీస్ ఆర్ లగేజెస్ అండి. సో అంతే. నిజంగా మీరు అన్నట్టుగా చాలా డబ్బు పెట్టి కొనలేనిది సంతోషం. షూర్. అలాంటిది మనం ఎంత ట్రై చేసినా నవ్విపించడం అనేది జరగదు, నవ్వటం అనేది జరగదు పక్కన నుంచి ఎంత ఫోర్స్. కానీ అది మీరు చేస్తున్నారు మీ వీడియోస్ రూపంలో. నిజంగా అసలు ఎలా అండి ఆ రీల్స్ వెంటనే ఒక క్యారెక్టర్ ఇలా ఒక క్యారెక్టర్ అలా స్లాంగ్ మార్చేయటము, ఇదంతా అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇలా చేయాలని మీకు? ప్లాన్ చేసింది కాదండి విజిత గారు. అంటే కాంటెంట్ క్రియేటర్ అవుతానో లేకపోతే నేనేదో ఈ కాంటెంట్ క్రియేట్ చేయాలి మిమ్మల్ని నవ్విపించాలని నాకేం ఇంటెన్షన్ లేదు. నాకేంటంటే నాకు నచ్చిన పని చేయడం అలవాటు అండ్ ఏదో కొత్తది చేయడం అలవాటు. సో ఏమైందంటే నేను ఒక 6 నెలలు 7 నెలల క్రితం అప్పటి వరకు నేను నార్మల్ వీడియోస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఓన్ వాయిస్తో కంటెంట్ చేయటం అనేది ఎందుకు స్టార్ట్ చేయకూడదని అనిపించింది. అదేంటంటే యువర్ బ్రేకింగ్ యువర్ ఓన్ వాల్ అనమాట. ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావటం అనేది అంతే కదా. ఇప్పుడు మీరు అప్పటిదాకా చెయ్యింది ఒక ట్రై చేస్తున్నారంటే నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అండ్ సోషల్ మీడియా ఎంత మంచిగా ఉంటుందో అంత నెగిటివిటీ ఉంటుంది దాంట్లో. ఎంత పైకి ఎక్కుతారో అంత పైకి లాగేస్తారు. సో అది ఉండిపోయింది. బట్ సరే ట్రై చేసి చూద్దామని చెప్పి క్యాండిడ్గా ఒక 2-3 వీడియోస్ చేశాను. జనాలకు నచ్చినాయి అండి. ఇప్పుడు జనాలు ఎవరైనా గుర్తుపట్టి నువ్వు మా ఇంట్లో కుర్రోళ్ళ ఉన్నావు అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది అంటే ఏం ప్లాన్ లేకుండా స్టార్ట్ చేసినదే ఈ జర్నీ. నా పుస్తకం అయినా ఇంతే, ఇదైనా అంతే. చెప్పాను కదండి, ఎండ్ ఆఫ్ ద డే నేను సంతోషంగా ఉండాలి. ఏదో ఒక మన పని మనం చేసుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. ఎంతమందికి దూరం వెళ్తుంది, ఎంతమంది కనెక్ట్ అవుతుంది అవన్నీ ఇమాజిన్ కూడా చేసుకోలేదు నేను. బట్ ఈ ట్రిప్ అసలు నిజంగానే రోలర్ కోస్టర్ రైడ్ అయిపోయింది నాకు. ఒక 2 వారాలు వచ్చాను, అసలు ఎంత మందిని కలిసాను, ఎంతమంది గుర్తుపడుతున్నారు, అందరూ వెయిటింగ్ ఇక్కడ మీకోసం. నిజంగా 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 చాలా చాలా మంచి ట్రిప్ ఇది, మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిప్ ఇది. ఓకే. అయితే మీరు అలా అనుకొని ఫస్ట్ స్టార్ట్ చేసిన రీల్ ఏంటి,
అంటే మీరు అనుకున్నారా ఈ రీల్ అప్లోడ్ చేయగానే అంటే నెగిటివ్గా తీసుకుంటారో పాజిటివ్గా తీసుకుంటారో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి దానికి అసలు ఎలా ఉండే వ్యూవర్షిప్ అసలు ఫస్ట్ రీల్కి? అంటే ఒక్క రీల్ చేశానండి. బ్యాచిలర్స్ రూమ్‌లో ఎలా ఉంటది అని చేశాను. దాంట్లో టోన్ కొంచెం తక్కువ వచ్చింది. తర్వాత నేను చేసిన ఒక రీల్ ఉందండి. అబ్బాయి పెళ్లి సంబంధాలు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి అని చెప్పి చెప్తా ఉంటాడు. అది చెప్పేటప్పుడు దాంట్లో ఒక డైలాగ్ అంటాడనమాట. అబ్బాయి ప్రభాస్ అంత ఉంది నాన్న అంటాడు. ఇంకొకటి ఏంటంటాడంటే, నువ్వు నవ్వుతావేంటి డాడీ అంటే దట్ ఈజ్ అది నా గోదావరి స్లాంగ్ అది. అది నేను నా ఫ్రెండ్స్‌తో మాట్లాడే మాట. నేను కాన్షియస్‌లో లేకుండా అనేసాను. మిగతా రీల్ అంతా నార్మల్‌గా ఉంటుంది. ఆ బిట్ మాత్రం నువ్వు నవ్వుతావేంటి డాడీ అంటాననమాట. జనాలందరూ అది పట్టుకున్నారు. అదిగో అక్కడ మా గోదావరి, అదిగో అక్కడ నాకు తెలియకుండా వచ్చేసింది. తర్వాత అబ్బాయి వర్షన్ చేశాను కదా, తర్వాత అమ్మాయి వర్షన్ చేశాను. అమ్మాయిలకు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయండి, భయంకరమైన రిక్వైర్మెంట్స్. సో అమ్మాయి చెప్తుంది అనమాట, వైబ్ మ్యాచ్ అవ్వలేదని చెప్పొద్ది ఒక మ్యాచ్ వచ్చినప్పుడు. ఇంకొక మ్యాచ్కి ఏమో అబ్బాయికి గడ్డం లేదంటది, అబ్బాయి కట్నం అడుగుతున్నాడు నాకు వద్దంటుంది. పెళ్ళైన తర్వాత ఉద్యోగం మానేయాలంటున్నాడు వద్దంటుంది, ఉద్యోగం చెయ్యాలంటున్నాడా నా ఇష్టం కదా అంటది. సో ఇవన్నీ చేశాను. అది ఓవర్ నైట్లో 1 మిలియన్ వెళ్ళిపోయిందండి, వైరల్ అయిపోయింది. సో ఇవి చేసినప్పుడు ఏంటంటే అమ్మాయిది చేసినప్పుడు అబ్బాయి వర్షన్ ఈజీగా చేసేయచ్చు. అమ్మాయి వర్షన్ ఎలా చేస్తారు, మిగతా రీల్స్ చేసేటప్పుడు మేబీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటారు. ఐఎమ్ నాట్ వాళ్ళని తప్పు అని నేను చెప్పట్లేదు, ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు పిల్లలంతా. సో ఒకళ్ళు డ్రెస్ మార్చుకుంటారు, ఒకళ్ళు విగ్ పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు చున్నీ వేసుకుంటారు, లేకపోతే ఇలా కప్పుకుంటారు. నా పర్సనాలిటీకి ఏమీ సూట్ కావు. అట్లీస్ట్ నేను నమ్ముతాను, ఎందుకంటే ఇంత గడ్డం వేసుకుని నేను ఇప్పుడు ఇలా నెత్తి మీద చున్నీ కప్పుకుంటే కంఫర్టబుల్గా ఉండదు. సో నాకు ఏం చేయాలో తెలియక ఒక వైట్ కర్చీఫ్ ఇలా నెత్తి మీద వేసుకుని చేసేసాను చాలా క్యాండిడ్గా. అంటే అండర్స్టాండ్ చేసుకోండి, ఒక నెత్తి మీద ఒకటి వేసుకుంటే అది హెయిర్ అనుకోండి, అది అమ్మాయి అనుకోండి, మీరు ఎలా చూసుకున్నా సరే అది వైట్ కర్చీఫ్. అంటే ఒక చేంజ్ ఉండాలంతే, అంతే, జస్ట్ ఒక ట్రాన్స్ చేంజ్ అంతే, అది లేకపోతే అని. సో అది చేసేసాను. 1 మిలియన్ వెళ్ళిపోయింది, అందరూ అర్థం చేసుకున్నారు. ఫస్ట్ టైం నా ఫీడ్లోకి ఆగినప్పుడు ఫస్ట్లో వచ్చేవండి ఒకటి నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. ఓహో నువ్వు ఇది తీసుకుంటే మేము అమ్మాయి అనుకోవాలా అనుకుని, నేను అమ్మాయిని నమ్మారు. లిటరల్గా బుజ్జి కన్నా అని పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ నాకు నాప్కిన్ వేసుకుంటాను. నిన్న ఒక ఆమె పంపించారు, వాళ్ళ మనముడు ఈజ్ 4 years ఏమో అంట, ఆడింట్లో నార్మల్గా వచ్చుకుని నేను బుజ్జి అంటున్నాడు, నేను కన్నా అంటున్నాడు, ఇలా నాప్కిన్ వేసుకుని నేను బుజ్జి అంటున్నాడు. ఆవిడ 2 ఫోటోలు పంపించి నాకు చెప్తున్నారు అనమాట, రోజు మీ వీడియోస్ బుజ్జి కన్నా అని వాడే అనుకుంటున్నాడు అని. అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారండి, మీరు జెన్యున్గా ఒక కంటెంట్ చేస్తే చేస్తారు. సో అంతే, నేను చెప్పాను కదా, నా కంఫర్ట్ జోన్లో నేను బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ హియర్ అంతే. నిజంగా సంతోషం అండి, రీల్స్ వల్ల ఎంత మేము హ్యాపీ ఫీల్ అవుతున్నామో, మిమ్మల్ని చూసినందుకు కూడా అంతే హ్యాపీ ఫీల్ అవుతున్నాము. రీల్స్ విషయం పక్కన పెడితే బుక్ విషయానికి వస్తే అసలు మామూలు విషయం కాదు. బుక్ ఒక 1 weekలోనే ఒక 10,000 పైగా పుస్తకాలు సేల్ అవ్వటం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. చాలా సక్సెస్ అయింది బుక్, మీకు కంగ్రాచులేషన్స్ అండి. అయితే నేను ఒకటి అనుకున్నాను, ఈ బుక్ టైటిల్ వినగానే అసలు ఇంత లెంతీ టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఇంకొకటి మదర్ సెంటిమెంట్తో కనుక టైటిల్ తీసుకుంటే బుక్ సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి తీసుకున్నారా ఏంటి అని చెప్పి, మీ వర్షన్ ఏంటి అసలు? సో ముందే చెప్పాను, నేను ఏది ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేయలేదు. నేను ఇది బుక్గా రాయాలనే అనుకోలేదు. నేను మొదట అనుకున్నది ఒక 7 episodes, ఒక అమ్మాయి అబ్బాయి కాలేజ్లో ప్రేమించుకుంటారు, ఆ తర్వాత విడిపోతారు, మళ్ళీ కలుసుకుంటారు. ఇదే లైన్ నేను అనుకున్నానండి. 7 episodes అనుకున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడే నేను టైటిల్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు నేను స్టార్ట్ చేసుకున్నాను. నాకు లెంగ్దీ టైటిల్ అని నేను ఆలోచించలేదు, అండ్ అమ్మ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అని నేను ఆలోచించలేదు. ఎందుకు అనుకున్నానంటే, ఇది చాలాసార్లు నేను చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను, ఏంటంటే అమ్మాయి అమ్మగా అయిపోయిన తర్వాత తను ఇంతకు ముందు ఒక అమ్మాయి అనే సంగతి మర్చిపోద్ది, తను మర్చిపోద్ది, ఫ్యామిలీ కూడా మర్చిపోతారు. ఆమెకి ఒక పాస్ట్ ఉంటుంది, తను ఇంతకు ముందు ఇంత లైవ్లీగా ఉండేది, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసేది, బయటికి వెళ్ళేది, ఆడి పాడి ఉండేది, ఇవన్నీ మర్చిపోతారు. అండ్ అమ్మ అనేసరికి రెస్పాన్సిబిలిటీస్లో పడిపోయి ఎవరు అడగరు, అమ్మ నీ కాలేజ్లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయని ఎవరు అడగరు, అండ్ పిల్లలు కూడా అడగరు. అంటే అమ్మకి సంబంధించిన పాస్ట్ తెలుసుకోవడానికి మనం ఇష్టపడం, మా అమ్మ అందగత్తే, అక్కడి వరకు ఆపేస్తాం అంతే, ఇంకా అడగం. సో నాకు అందుకని ఏం చెప్పాలనిపించింది అంటే, నేను నాకు స్టోరీ స్టార్ట్ అయ్యేదే సారిక క్యారెక్టర్, షీఈ్ ఒక 50s ఉన్న ఒక లేడీ క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యింది. ఆమె ఫ్లాష్ బ్యాక్ కాబట్టి ఇక్కడ అమ్మ డైరీలో కొన్ని పేజీలు అంటే అమ్మ అయిపోయిన తర్వాత ఆమె లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, అంటే డైరీ అంటే ఆమె లైఫ్, పేజెస్ అంటే ఇన్సిడెంట్స్. సో అది నేను చెప్పాలనుకుని అలా స్టార్ట్ చేశానండి. అండ్ అది రాసే క్రమంలో నేను ఇష్టపడిపోయి నేను 7 episodes అనుకున్నది 17 episodes ఎండ్ అయింది. అండ్ తర్వాత రాసిన తర్వాత వెబ్ మ్యాగజైన్లో వచ్చేది, చదివి ప్రతి వారం ఏంటంటే
ఒక 5 ఎపిసోడ్ల వరకు చాలా తక్కువ వ్యూవర్షిప్ ఉండేది. రీడర్స్ ఏదో 200 మంది 300 మంది చదివేవారు. ఓకేష్గా ఉండేది. 5th ఎపిసోడ్లో కొంచెం రొమాన్స్ ఉంటుందండి. అంటే జస్ట్ అమ్మాయిని మీకు ఐ థింక్ అమ్మాయిని నైట్ బోట్ షికార్కి తీసుకెళ్తాడు అబ్బాయి. అండ్ ఓవర్ నైట్లో దానికి వ్యూవర్షిప్ పెరిగిపోయి ఐ గాట్ సమ్ 500 ఫాలోవర్స్ ఏవో వచ్చేసి ఇంకా అక్కడి నుంచి నేను టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అంటే వాళ్ళు ఎతికేసుకున్నారు నేను ఎక్కడెక్కడ ఉన్నాను అని. ఇన్స్టాగ్రామ్కి వచ్చేసారు, ఫేస్బుక్ వచ్చేసారు, మెయిల్స్ పెట్టడం మొదలు పెట్టారు. అంటే ఒక ప్రేమ గురించి మాట్లాడితే ఇంతమందికి నచ్చుతుందా? ఓకే, ప్రేమ ఖచ్చితంగా. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బలంగా నమ్మేది ఏంటంటే మనుషులు చెడ్డోళ్ళు మంచోళ్ళు అని ఉండరు. అందరూ మంచోళ్ళనే నేను నమ్ముతాను. నేను ఏదో ర్యాలింగ్ మావే టీచ్ చేస్తూ ఉంటారు, బట్ నేను నమ్ముతాను అది. అంటే సిచ్యువేషన్స్ చెడ్డగా ఉంటాయి, వాటి వల్ల మీరు బిహేవ్ చేసే విధానం బట్టి మీరు మంచోళ్ళ చెడ్డాలో అనేది సొసైటీ డిసైడ్ చేస్తుంది. సో నేను అలాగనే అనుకుని నా క్యారెక్టర్స్ ఎందుకు చెడ్డగా ఉండాలి, మీకు అనిపించవచ్చు ఆ టైంకి ఆ క్యారెక్టర్ చెడ్డదని, బట్ ప్రతి క్యారెక్టర్ ఏదో ఒక సందర్భంలో మీరు హేట్ చేస్తారు, బట్ యూ విల్ ఎండ్ అప్ లవింగ్ ద క్యారెక్టర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పరిస్థితికి ఆ సిచ్యువేషన్కి ఆ క్యారెక్టర్ ఆలోచించింది కరెక్టే అని మీరు 2 ఎపిసోడ్లు చదివితే మీకు అర్థమైపోద్ది అనమాట. సో అదే నేను నమ్మాను. అలా 7 ఎపిసోడ్లు అయిన తర్వాత నందు క్యారెక్టర్ వస్తుంది. ఆబ్వియస్లీ ఐ డోంట్ హ్యావ్ టు టెల్. నందు క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. నందు క్యారెక్టర్ అందరూ కూడా అమ్మాయిలు అందరూ నందుకి కనెక్ట్ అయిపోతున్నారండి. ఇంకా అసలు కనెక్ట్ అవ్వాల్సిన క్యారెక్టర్ బాధ్యత మీరు తీసుకోలేమండి అలాంటి హస్బెండ్ ని. అంటే నేను ఇది చాలా మంది అడిగారు. ఒక అమ్మాయి కనుక సారికలాగో చిత్రలాగో ఉండగలిగితే ప్రతి అబ్బాయి అభిరామ్ నందు అవుతాడండి ఖచ్చితంగా, నిజంగా. అంటే ఇదేనండి బేసిక్గా నేను చెప్పాలనుకున్నది అదే. నెగటివ్ థాట్స్ పక్కన పెట్టేసి పాజిటివ్ గా పాస్ట్ గురించి తలుచుకోకుండా జస్ట్ మూవ్ ఆన్ అయ్యి కరెంట్ లైఫ్ ని ప్రజెంట్ లైఫ్ ని యాక్సెప్ట్ చేసుకుంటే చాలు. యాక్చువల్లీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకర్లేదు. సో నా బుక్ లో నేను చెప్పాలనుకున్నది అదే. దానివల్లే ఐ థింక్ అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా ఈ బుక్ కనెక్ట్ అయిందండి. నాకున్న యంగెస్ట్ రీడర్ వచ్చి 14 years అబ్బాయి యంగెస్ట్ రీడరు. ఓల్డెస్ట్ వచ్చి 80 to 84 years రీడర్ అండి. అంటే ఇది ఒక వర్గానికి చెందిన పుస్తకమా అని నేను చెప్పలేదు. ఆ బుక్ మీద 7+ years అని ఉంటుంది. ఎందుకంటే 1-2 రొమాంటిక్ సీన్స్ ఉంటాయి ఆబ్వియస్గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత. సో అందుకని 7+ years అని రాశారు బుక్ మీద. మొన్న ఎవరో మెసేజ్ చేసి అడిగారు అనమాట, మా బాబుకి 10 years కానీ బుక్ మీద 7+ అని ఉంది, చదివించచ్చా నేను వాడితోటి, వాడికి తెలుగు చదవాలని ఉంది, సోషల్ మీడియాలో ఇది ఇంట్రెస్ట్గా ఉంది, వాడికి ఎవరో చెప్పారంట అని అడిగారు అనమాట. అంటే తెలుగు చచ్చిపోతుంది అంటున్నారు, తెలుగు నావల్ చదవట్లేదు అంటున్నారు. ఒక్కొక్క మిత్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చాను నేను, అట్లీస్ట్ నా బుక్ ద్వారానో లేకపోతే ఇప్పుడు వచ్చే తెలుగు బుక్స్ ద్వారానో. సో చదువుతున్నారండి, పాఠకులు చదువుతున్నారు. ఏమి చదవకపోతేనే 1 lakh కాపీలు అమ్ముడు అవ్వలేదు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. జెన్యున్గా ఒక కథ మీరు చెప్తే చదివే వాళ్ళు ఉన్నారు, మీకు ఆదరించే వాళ్ళు ఉన్నారు అని. నిజంగా సోషల్ మీడియా అనేది ఫేవర్ చేసింది అనుకోవచ్చా? అంటే ఈ బుక్ ఇంత హిట్ డెఫినెట్గా అండి. సోషల్ మీడియా లేకపోతే ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్, నేను బుక్ రిలీజ్ అవ్వక ముందు ఆ టైంలో నేను అనుకున్నది, నేను చాలా లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉండే పర్సన్ని. 200 వెళ్తే చాలు అన్నాను నేను. సో అలా అనుకున్నది 3rd edition వచ్చేసరికి 1500 వచ్చేసరికి ఒక ఆల్మోస్ట్ 10 monthsకి 1500 కాపీలు వెళ్ళినాయి. అంటే జనాల్లోకి 1500 కాపీలు వెళ్ళిపోయినాయి. అది మామూలుగా కూడా మంచి నెంబరే 1500 ఇప్పుడు రోజుల్లో. 1500 కాపీలు అంటే వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొత్త పాఠకులు పుట్టుకొచ్చారనమాట. ఎవరో ర్యాండమ్గా చదివారు. ఇప్పుడు సరదాగా మీరు చదువుతూ ఉంటే ఏం చదువుతున్నావు అని పక్కన ఉన్న అడిగి తీసుకుని సరదాగా చదివారు, వాళ్ళకి నచ్చేసింది. వాళ్ళు ఏం చేశారంటే సోషల్ మీడియాలో రీల్స్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళకి నేను సోషల్ మీడియాలో ఉంటానని తెలియదు, ఆ బుక్ వెనకాల ఉన్నది నా ఫేస్ అనే తెలియదు, నన్ను ట్యాగ్స్ కూడా చేసేవారు కాదు. వాళ్ళ పాటికల్ రీల్ అంటే బుక్ ఇప్పుడు వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అండి. ఇప్పుడు మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఒక స్నాప్చాట్ లో ఒక వాట్సాప్ లోనే కదా స్టోరీలు పెట్టుకోవడం ద్వారా మన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటాం. దట్ ఈస్ అదే చేశారు వాళ్ళు. నేను చేసి అది ఆల్రెడీ నా పాఠకులు ఉంటారు కదా, వాళ్ళు షేర్ చేశారు. వాళ్ళు పెట్టిన రీల్స్ అండి మిలియన్స్లో వెళ్ళిపోయినాయి. అంటే ఎవరో ఒక ర్యాండమ్గా ఒక రీల్ చేస్తారు, ఒక మీమ్ చేశారు. బుక్తో మీమ్స్ ఏంటండి అసలు, అంటే ఒక కొత్త ఒరవడి అంటారు కదా, అది సృష్టించింది పుస్తకం. సరదాగా మీమ్స్ అనమాట. ఏదో ఒక మీమ్, ఏదో ఒక రీసెంట్గా వచ్చిన మూవీలో ఉంటుంది, నేను చెప్తున్నాను గుక్కపట్టి ఏడుస్తావు అని ఏదో వస్తుంది డైలాగు, అది పెట్టి 7th chapter చదివిన తర్వాత నువ్వు గుక్కపట్టి ఏడుస్తావు అని చెప్పి మీమ్ చేశారు. అలా 1 million వెళ్ళిపోయినాయి. మిలియన్స్లో వెళ్ళిపోతే ఏంటంటే ఒక రీల్ 1 million చూసారంటే మినిమం 1000 పుస్తకాలు వెళ్తాయి కదండి. సో ఏంటంటే ఇంకా అలా పెరిగిపోయినాయి అనమాట. మా పబ్లిషర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారు అనమాట. అది అంతే. సో సోషల్ మీడియా లేకపోతే డెఫినెట్గా 1 lakh రీచ్ అయ్యే వాళ్ళం కాదండి. ఐఎమ్ రియలీ హోల్ హార్టెడ్గా మీమ్స్ చేసిన వాళ్ళు అందరికీ పుస్తకం నచ్చింది. ఆబ్వియస్లీ కంటెంట్ లేకపోతే ఎన్ని మీమ్స్ చేసినా వెళ్ళదు. బట్
వాళ్ళు ఏం చాలా మంది ఏంటంటే హైప్ చూసుకున్నాం అంటారు, మీ సోషల్ మీడియాలో హైప్ చూసుకున్నాము, బట్ ద హైప్ ఈజ్ వర్త్ అని చెప్పి నన్ను అంటారు. అయితే అమ్మ పేరుతో ఉన్న పుస్తకం, మీ మదర్ ఈ పుస్తకం గురించి ఏం మాట్లాడారు, తన ఫీలింగ్ ఏంటి? అంటే అండి, అమ్మలు సింపుల్ పర్సన్స్, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయటము చేతల ద్వారానే. ఎలాగంటే తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇలాంటివి అడగడం తప్ప చాలా సంతోషంగా ఉంది అని చెప్తారు, దిష్టి తీసేస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ క్యూటెస్ట్ జెస్చర్ అమ్మ చేసేది. అంటే తన ఎక్స్ప్రెస్ తనకి తెలియదు, ఏదో మ్యాగజైన్స్లో వచ్చేటప్పుడు తను క్యాజువల్గా అనేది అనమాట, పుస్తకంగా వస్తే బాగుండేది. వాళ్ళు అప్పటి రోజుల్లో ఎండమూరి గారు నవళ్ళు, ఎద్దనపూడి గారి నవళ్ళు అవన్నీ చదివిన బ్యాచ్. 80s తర్వాత ఏమైంది, 90s తర్వాత టీవీలు వచ్చేసినాయి, మనకి సీరియల్స్ వచ్చేసినాయి, డైలీ సీరియల్స్ వచ్చేసినాయి. ఇంకా వాళ్ళకి టైం లేదని మనం అనలేము, మనమే ఫోన్లు పట్టుకొచ్చుంటే వాళ్ళు టీవీలు పట్టుకొచ్చుంటున్నారు, ఇంకా బుక్ ఎవరు చదువుతున్నారు. సో వాళ్ళు మానేశారు. అంటే వాళ్ళు ఏంటంటే పిల్లల్ని పెంచే క్రమంలో పుస్తకాలు చదవాలి అనేది మర్చిపోయారు, మానేశారు, పక్కన పెట్టేశారు. సో చాలా సంవత్సరాల తర్వాత తను చదివిన కథ ఇదన్నమాట. అండ్ ఆబ్వియస్లీ వైజాగ్ బ్యాక్గ్రౌండ్ అంటే మా అమ్మకి చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇంకా అలా ఊహించేసుకుంది అనమాట, తను అలా వైజాగ్, ఆ బీచ్, నేను చెప్పిన ప్రతి లొకేషన్ తనకు అలా విజువలైజ్ అయిందనమాట. అంటే ఒక అమ్మాయి ఏజ్ ఉన్న పర్సన్ కూడా విజువలైజ్ చేసుకోగలుగుతున్నారు అంటే అచీవ్ చేశాను సంథింగ్ అని. సో అదే చాలాసార్లు ఎవరైనా గుర్తుపడుతున్నప్పుడు ఎవరైనా అడుగుతుంటే చాలా సంబరపడిపోతుంది అనమాట. ఈ రోజు నాకు వాళ్ళు కాల్ చేసి చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది అనమాట. సో యా. అయితే మామూలుగా బుక్స్ అనగానే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎక్కువగా క్రైమ్కి సంబంధించో లేదంటే ఏదో ఒకటి సమ్ కంటెంట్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీరు ప్రత్యేకించి ఇలా లవ్ స్టోరీ, అందులో మళ్ళీ చాలా బ్యాక్ లవ్ స్టోరీ, లాంగ్ ఎగో 90s 80 అనుకుంటా కదా, ఎందుకని ఇంత లాంగ్ లవ్ స్టోరీ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ప్రేమ గురించి మాట్లాడాలి విజిత గారు, ఎందుకంటే మూవీస్ అన్నీ ఇప్పుడు మనకున్న బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ లార్జర్ దాన్ లైఫ్. ఒక హీరో వచ్చి 100 మంది కొట్ట మనం నచ్చుతాయి కూడా అవి. మనం మీరు ఒక 150-200 టికెట్ పెట్టి సినిమాకి వెళ్తే మీరు అవి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ మూవీస్లో లవ్ స్టోరీస్ లేవు అని నేను అనట్లేదు, వస్తున్నాయి, చాలా తక్కువ, తగ్గిపోయినాయి అట్లీస్ట్ మీరు ముందు టైం చూసుకుంటే. సో నాకు లవ్ స్టోరీ చెప్పాలనిపించింది. ఇప్పుడు చాలా చిన్న చిన్న గొడవలకి విడిపోతున్నారు, చాలా చిన్న చిన్న గొడవలు పెట్టేసుకుని అపార్థాలు చేసుకుంటున్నారు. సో ఒక లవ్ స్టోరీ, ఇద్దరి మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చెప్పాలనిపించింది, ప్రేమ గురించి చెప్పాలనిపించింది. అది ఎంతమంది చదువుతారు, ఎంత దూరం వెళ్ళిద్ది, అదంతా వదిలే, నీకు చెప్పాలనిపించింది నువ్వు చెప్పాలని అనుకున్నాను. సో అందుకే. అండ్ మోర్ ఓవర్ మీరు అడిగినట్టు 1980s బ్యాక్గ్రౌండ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు సంబంధించి దట్ వాజ్ ద లాస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇదనమాట. ఎందుకంటే టెలిఫోన్స్లోనూ ఉత్తరాలు రాసుకుని ప్రేమించుకునేవారు. ఒక ఉత్తరాన్ని 10 వందల లక్షల సార్లు చదువుకునేవారు. మనం మెసేజ్ ఎన్నిసార్లు చదువుతామండి? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఇష్టమైన వాళ్ళు మెసేజ్ పెట్టే ఉంటారు కదా, ఎన్నిసార్లు చూసుకుంటారు? ఒకసారి చూసుకుంటారు. వాయిస్ మెసేజ్ ఒక 10 సార్లు విని ఉంటారు, అంతకు మించి వినరు కదా. ఒక ఉత్తరాన్ని ఎలా ప్రేమించి చూసుకుని పుస్తకాల్లో పెట్టుకుని అక్కడ దొంగతనంగా చదువుకుని, సో అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ లాస్ట్ జనరేషన్ అమ్మ నాన్నలదే నాకు అనిపిస్తుంది. నన్ను ఇప్పటికీ లేరు నేను అనట్లేదు, ఇప్పుడు మనం చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతున్నాం. మంచి పరిణామం ఇది, మూవ్ ఆన్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం. బట్ ఐ బిలీవ్ ఇన్ దట్, అది నచ్చింది నాకు. సరే ఒకసారి నేను చూడని జనరేషన్ అది కత్తి మీద సాము. మనం చూడని జనరేషన్లో ఎలా ప్రేమించుకునేవారు తెలుసుకోవాలంటే చాలా రీసెర్చ్ చేయాలి. సో నేను చాలా కష్టపెట్టేసుకున్నాను ఆ ప్రాసెస్లో, బట్ చాలా ఇష్టమైంది. ఇప్పుడు అదే జనాలకు నచ్చుతుంది అనమాట. అంటే అప్పుడు ఏ వెహికల్ వాడేవారు, అప్పుడు కాస్ట్యూమ్స్ ఎలా వేసుకునేవారు. ఇప్పుడు మనకి సినిమాల్లో స్టీరియోటిపికల్గా చూపిస్తారండి. అంటే ఇప్పుడు మీకు 1980s ఆర్ 1990s అని చూపించేసరికి అమ్మాయికి హాఫ్ శారీ వేసి 2 డిజైన్లు వేసి ఇన్ని కనకాంబరాలు ఎట్టేస్తారు. అంటే మూవీస్ డైరెక్టర్స్ చూపించేది. అంటే 1980s ఫ్యాషన్ ఎంత బాగుండేది తెలుసా అండి. ఒక్కసారి మీరు ఏదైనా 1980s మూవీ చూడండి, స్కర్ట్స్ వేసుకుని జీన్స్ వేసుకుని చాలా మోడర్న్గా ఉండేవారు. వీళ్ళు అవి చూపించరు. 1980s అనగానే అమ్మాయి బుక్స్ ఇక్కడ పెట్టుకుని లంగా ఓణి వేసుకుని వెళ్తూ ఉంటుంది. నో, సారీకి అలా ఉండదు. చుడిదార్లు వేసుకుంటుంది, స్కర్ట్స్ వేసుకుంటుంది, మిడీలు వేసుకుంటుంది. అంటే అప్పుడు అంటే దట్ వాజ్ ద ఎరా. ఫ్యాషన్ చాలా మారిపోయిన జనరేషన్ అనమాట. 70s శారీస్ నుంచి డైరెక్ట్గా మారిపోయింది. లంగావణీలు కట్టుకునేవారు, బట్ ఇంట్లో కట్టుకునేవారంట. అంటే నేను ఇవన్నీ రీసెర్చ్ ద్వారా తెలిసినప్పుడు నేనే షాక్ అయ్యాను. మనం కూడా సినిమాలను బట్టే నేర్చుకుంటాం కదండి. ఈ సినిమాలు చూసినప్పుడు ఓకే 1980s అంటే ఓకే లంగావణి కట్టుకుని బుక్స్ ఇక్కడ పెట్టుకుని పట్టు లంగావణి కట్టుకుని ఎవరైనా కాలేజ్కి వెళ్తారు, ఒక్కరోజు వెళ్తారు అంతే మహా అయితే. సో ఇవన్నీ చేయటానికి నాకు ఆ జనరేషన్, ఆ టైం అయితే బాగుంటుంది. మిమ్మల్ని అక్కడే అంటే అక్కడే నేను ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేస్తున్నాను. బుక్ ఫస్ట్ ఎపిసోడ్ అయిన వెంటనే
30 సంవత్సరాలు వెనక్కి అంటే 2016లో స్టార్ట్ అయిన కథ 30 సంవత్సరాలు వెనక్కి అంటే 1986. మనం ఎవ్వరూ చూడని జనరేషన్ అది. అవును. అక్కడికి తీసుకెళ్ళిపోయింది డైరెక్ట్గా. దానివల్ల ఐ థింక్ ఇప్పుడు అందరికీ సక్సెస్ అయ్యి నచ్చింది అంటే అదే కారణం అనుకుంటాను నాకు తెలిసి. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి కనుమరుగైపోతున్న విలువలు అవన్నీ కూడా తెలుసుకోవాలనే ఎక్కువ ఉత్సాహం అనేది ఉంటుంది. మెయిన్ ఇంకా లవ్ స్టోరీ అనేసరికి ఇంకా ఏముందో అనే ఒక ఆలోచన అంతే ఎక్కువగా కదండి, అంతే ఉంటుంది కదా. కదా. అందుకని అదే అంటున్నాను, అంటే లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ చెప్పే కన్నా రియల్ లైఫ్ కథలు చెప్పాలి నాకు ఉంది. బట్ నేను చూసింది, నేను నమ్మింది నేను రాయగలనండి. ఇప్పుడు ఇవన్నీ నాకు తెలుసున్నవి. ఇప్పుడు ఇదంతా కల్పితమా రియల్ లైఫ్? ఐ విష్ నా లైఫ్ లో కూడా ఇంత మంచి మ్యాజికల్ లవ్ స్టోరీ జరుగుంటే బాగుండేది. ఎవ్రీ వన్ డిజర్వ్ సచ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విజిత గారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎ ఫిక్షన్ అండి. బట్ ఏంటంటే ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా కొన్ని రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్లను బట్టి తీసుకుని రాసింది అంతే. అదే చెప్పాను, అల్లుకుంటూ వెళ్ళాలి అంతే కదా. అంటే మీ ఫ్రెండ్స్ లైఫ్ లోవి అట్లా ఎవరి లైఫ్ లోంచి తీసుకునే ఉన్నాయి ఎక్కువ? కొన్ని ఉంటాయండి, కొన్ని సీన్లు. ఇప్పుడు హీరో గోడలు దూకే సీన్లు ఉంటాయి. అది నాకు తెలిసి ప్రతి కుర్రోడు గోడలు దూకే ఉంటాడు. మన కెమెరామెన్ కూడా దూకుంటారు గోడలు, చెప్పరు కానీ. మీరు ఎప్పుడైనా దూకారా? ఆబ్వియస్ గా అండి, కాలేజ్ రోజుల్లో గోడలు దూకడం ఎలాగుంటామండి. సో ఉంటాయి ఇవన్నీ, ఇలాంటి అర్ధరాత్రి పువ్వులు ఇవ్వడము, లెటర్స్ రాయటము, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్లు ఆబ్వియస్గా ఫ్రెండ్స్ లైఫ్ లోంచి తీసుకుని రాసినవే కొన్ని. ఓకే, అలా గోడలు దూకారన్నారు. గోడలు దూకుతున్నారంటే ఎవరో ఒక అమ్మాయి కోసం దూకాలి. మీరు ఎవరి కోసం దూకారు? దెబ్బ ఇస్తున్న వాళ్ళ గురించి అండి. ఇప్పుడు అంటే లవ్ స్టోరీ నేను చెప్పలేం కానీ ఉంటాయండి, ఏదో ఉంటారు కదా, కాలేజ్ డేస్ లో ఉంటారు, దూకుతాం. తర్వాత అర్థమైంది మనం గోడ దూకేమో వాళ్ళు మన నుంచి దూకేసి వెళ్ళిపోయారని అర్థం అవుతుంది. ఇట్స్ ఫైన్ అండి, ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అంతే. అంటే ఈ స్టోరీలో ప్రత్యేకించి కొన్ని పర్సన్స్ వాళ్ళకు పేర్లు ఇవన్నీ తీసుకున్నారు కదా. ఈ పేర్లు ఇవన్నీ కూడా అంటే మీ ఫ్రెండ్స్ రియల్ లైఫ్ నుంచి తీసుకున్నవే ఉన్నాయి. అప్పుడు వాళ్ళ పేర్లను ఏమైనా తీసుకున్నారా, లేదంటే అన్ని క్రియేట్ చేసినవేనా? అన్ని క్రియేట్ చేసిన అంత అందమైన పేర్లు ఉన్న ఫ్రెండ్స్ లేరండి నాకు. అంటే మొదట అనుకున్న పాత్రలు రెండే, అభిరామ్, సారిక. నేను చాలాసార్లు చెప్పినట్టు నాకు సారిక అన్న పేరు అంటే చాలా క్రేజ్. ఐ డోంట్ నో, సారిక అంటే కోకిల. ఐ డోంట్ నో, ఆ పేరులో ఒక వైబ్ ఉంటుంది, ఎందుకో తెలియదు నాకు. చాలా ఇష్టమైన పేరు అది, చాలా రోజుల నుంచి నేను దాచుకున్న పేరు అది. సో అంటే కొన్ని పేర్లు ఉంటాయి కదండి మీకు, ఏంటంటే మీకు మేబీ ఉండొచ్చు కొన్ని పేర్లు, ఇష్టమైన పేర్లు ఉంటాయి. సో నాకు అలా సారిక అన్న పేరు అంటే ఇష్టం. అండ్ అభిరామ్ అన్న పేరు యాదృచ్ఛికంగా పెట్టిన పేరే. ఇంకా తర్వాత వచ్చిన క్యారెక్టర్స్ పేర్లు అండి చాలా యాదృచ్ఛికంగా కుదిరిన పేర్లే అండి. అంటే ఇది పేరు పెట్టాలి, ఇది లైఫ్లోంచి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆ పేరున్న ఫ్రెండ్స్ ఎవరు నాకు లేకుండా చూసుకున్నాను. అంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఓన్ చేసేసుకుంటారో నా భయం. ఎందుకంటే అంత మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నా కానీ అంత లవ్ స్టోరీ లేవు ఫ్రెండ్స్ కి పాపం. సో అందుకని ఏంటంటే, అండ్ జస్ట్ ఇమాజిన్ అండి, ఇప్పుడు మీ ఫ్రెండ్ పేరుతో మీరు రాశారు, ఆడు ఇప్పుడు ఇంత ఫేమస్ అయిపోతే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ నేను రవి అని రాసి ఉండవలసిందని నందు క్యారెక్టర్ కి జస్ట్ ఇమాజిన్ రవి అని రాసి ఉండుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ నందు ఈజ్ నందు, అభిరామ్ ఈజ్ అభిరామ్. సో ప్లాన్ చేసింది కాదండి, అప్పటికప్పుడు అలా కుదిరేసింది అంతే. మరి ఇప్పుడు నెక్స్ట్ బుక్ లో ఏమైనా అలా రవి అనే పేరుతో ఏమైనా రాయబోతున్నారా? లేదండి, రాసింది రవే కదా. ఇది చెప్తే మీరు మళ్ళీ చెప్తున్నాడు అనుకుంటారు కానీ, అంటే మీకు నా ముఖం తెలియకపోతే, నా ఫేస్ తెలియకపోతే మీరు చదువుకునేటప్పుడు ఇమాజిన్ చేసుకుని చదువుకుంటారు. కొంతమంది నన్ను ఇమాజిన్ చేసుకుని చదువుకుంటారు ఆ క్యారెక్టర్స్లో. స్పెషల్లీ నా సెకండ్ బుక్ ఈజ్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. అగైన్ నేను మళ్ళీ లవ్ స్టోరీ తోటి చెప్పాను కదా, నేను లవ్ స్టోరీయే చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఎమోషన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. జనాలకి చెప్పాల్సిన అవసరం ఉంది లవ్ స్టోరీ గురించి, రొమాన్స్ గురించి. సో సెకండ్ బుక్ కూడా న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఈసారి 1980s తీసుకెళ్ళట్లేదు మిమ్మల్ని, ఈ ప్రెసెంట్ న్యూ ఏజ్ లవ్ స్టోరీయే. అండ్ దాంట్లో అబ్బాయి పేరు మాత్రం రవి కాదండి, అది కూడా మంచి పేరే. రివీల్ చేయొచ్చు కదా పేరు? అమ్మ అసలు బుక్ పేరు అడగట్లేదండి, లేదండి, క్యారెక్టర్ పేరే. లేదు. ఓకే, మీరు అడిగారు కాబట్టి ఇదే నా ఈవెంట్లో కూడా నేను చెప్పాను. ఈ బుక్లోనే నా సెకండ్ బుక్లో రాబోయే క్యారెక్టర్స్ పేర్లు ఉన్నాయి, వాళ్ళిద్దరు ఇందులో కూడా ఉన్నారు. అండ్ నాకంటూ నేను ఒక మల్టీవర్స్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. లింక్ ఉంటుందా ఈ బుక్ లో క్యారెక్టర్స్ కి సెకండ్ బుక్ కి? అది నేను చెప్పలేను, బట్ ఆ క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్స్ కూడా ఇందులో ఉంటాయి. సెకండ్ దాంట్లో అంటే ఆల్రెడీ కొంతమంది చదివారు సెకండ్ బుక్, అంటే క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు చదివారు కదా. వాళ్ళు చదివినప్పుడు షాక్ అయ్యారు అనమాట, లైక్ అలా ఎలా తీసుకొచ్చారు వాళ్ళని ఇక్కడికి అని. వాళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళు ఎక్కడో వస్తారేమో నాకు తెలియదు. బట్ స్పెషల్లీ సెకండ్ బుక్ లో ఉన్న క్యారెక్టర్స్ అయితే పేర్లు ఇందులో ఉన్నాయి. నేను మొన్న ఈవెంట్ లో చెప్పాను, యాక్చువల్లీ ఇందులో ఉన్నాయి, ఎత్తుక్కోండి మీరు కావాలంటే, మీకు హింట్ కావాలంటే అని చెప్పాను. అంత సీన్ లేదులేండి అంత వెతుక్కునే అంత, బట్ ఉండడం అయితే ఉన్నాయి.
అంటే వెతుక్కోవడం అంటే ఎక్కడో అందరూ క్యారెక్టర్స్ అండి. మీరు చదువుకుంటే వెళ్ళిపోతే మీకు ఎక్కడో క్యారెక్టర్ వస్తుంది. మీరు అనుకుంటారు ఈ క్యారెక్టర్ ఏంటలే అని మీరు ఇగ్నోర్ కూడా చేసేస్తారు. బట్ అదే మెయిన్ క్యారెక్టర్ అవుతుంది నెక్స్ట్ దాంట్లో. మరి మల్టీవర్స్ లో ఎలాగే కదా జరిగేది. ఇప్పుడు మీరు చూసి ఉంటారు కదా పక్క ప్లాన్ తో అయితే ఇదంతా. అది యాక్చువల్లీ ప్లాన్ ఏం కాదు. మేబీ అయి ఉండొచ్చు. అంటే లేదు ప్లాన్ అని కాదు కానండి, నా క్యారెక్టర్స్ అన్ని కనెక్టెడ్ గా ఉండాలని ఒక స్వార్థం. అంటే బుక్ తొందరగా కనెక్ట్ అవ్వాలి అని అంటే నా స్వార్థం పేర్లు లేదు. అంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు సెకండ్ బుక్ రాసే టైం కూడా నేను బుక్ గా వస్తానని నేనేం అనుకోలేదు. కానీ ఏంటంటే నా క్యారెక్టర్స్ అన్ని ఇలా కనెక్టెడ్ అయి ఉండాలి అని నా స్వార్థం అంతే. సో ఈ ప్రాసెస్ లో ఈ బుక్స్ గా వచ్చేయడం ఇది జరిగింది. బట్ చదువుకున్నాడు మీరు కూడా యూల్ డెఫినెట్లీ ఫీల్ హ్యాపీ. సెకండ్ బుక్ చదువుకున్నప్పుడు ఈ ఫస్ట్ క్యారెక్టర్స్ కనిపించిన లేదా ఫస్ట్ బుక్లో సెకండ్ క్యారెక్టర్స్ కనిపించినా కానీ అంటే అంతే కదండి. ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తూ ఉంటారు, ఏదో మల్టీవర్స్ మూవీస్ చూస్తూ ఉంటారు, చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ఇందులో వచ్చి కనిపించినప్పుడు అనిపిస్తుంది మనకు ఒకసారి. సో అంతే, ఇంకా తొందరగా కనెక్ట్ అయ్యే ఒక్క నిమిషం అంటే మీరు సెకండ్ బుక్ చదువుతూ ఉంటారు, గుర్తు చేసుకుంటాం, అప్పుడు ఒక్కసారి వెళ్ళిపోద్ది అక్కడ మైండ్. అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. రాసేటప్పుడు నాకు అనిపించింది అండ్ డెఫినెట్లీ చదివేటప్పుడు మీకు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది. ఒక్క నిమిషం అలా రోలర్ కోస్టర్ అయిపోద్ది అనమాట. ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో అదే నేను చెప్పినట్టు ఆ క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి పేర్లు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హింట్ వన్ కుడ్ గివ్. పేరేమైనా కొంచెం హింట్ ఇచ్చే అవకాశం లేదండి, లేదు. జయదేవుల అష్టపది మీకు ఎంతకన్నా హింట్ నేను ఇవ్వలేను. నాకేంటంటే త్యాగరాజ కృతులు, జయదేవుల అష్టపదులు, అన్నమాచారి కీర్తనలు ఇవి నాకు చాలా ఇష్టమైనవి అనమాట. నా పేర్లు కథలకి వాటికి పెట్టుకునేటప్పుడు మీరు అడిగినట్టు లెంగ్దీ పేర్లే పెడతాను నేను. ఒక కథ రాశాను నేను, మ్యాగజైన్లో వచ్చింది, ఇంత సౌఖ్యమని నేను చెప్పజాలా అని వస్తుంది అనమాట. త్యాగరాజ కృతి అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషన్ చెప్పడం కోసం, ఇంత సౌఖ్యమని నేను చెప్పజాలా అని వస్తుంది అనమాట. సో అది కథ అయ్యేసరికి ఆమె ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ పొందుతుంది అనమాట ఆ క్యారెక్టర్ అనేది. సో అందుకని నేను చెప్పాలనిపించినప్పుడు నేను నాకు ఆ పేరు పెట్టుకున్నాను. సో అలాగే ఈ బుక్కి కూడా లెంగ్దీ నేమే ఉంటుంది, బాగా పెద్ద నేమ్ కాదు, కొంచెం లెంగ్దీ నేమే ఉంటుంది. బట్ అది జయదేవుల అష్టపది నుంచి తీసుకున్నది. సో చెప్పాను కదా, నా కోసం నేను రాసుకుంటాను, అది అందరికీ నచ్చుతుంది. ఓకే, అయితే ఈ బుక్ నేను కూడా చదివాను. యాక్చువల్గా మొత్తం చదివాను అయితే అబద్ధం చెప్పను, కొన్ని పేజెస్ మాత్రం చదువుతున్నా. కొన్ని పేజెస్ చదివా. యాక్చువల్గా నా ఫ్రెండ్ సిస్టర్ ద్వారా తీసుకుని ఆ బుక్ని నేను స్టార్ట్ చేసా, కానీ నాకు తర్వాత కుదరలేదు చదవటానికి, అక్కడతో ఆపేసాను. మళ్ళీ కంటిన్యూ చేస్తా. చదువుతున్నంతసేపు లేదండి. అయితే మీరు రాస్తున్నప్పుడు ఎంత బాగుందో, నేను చదవడం కూడా, నా ఫ్రెండ్ కల తనకి తెలుగు చదవడం రాదు యాక్చువల్గా, నేను చదివి వినిపిస్తుండేదాన్ని. అట్లా కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది అక్కడికి ఆపాల్సి వచ్చింది అనమాట. అయితే చదువుతున్నంతసేపు నాకు నెక్స్ట్ పేజ్ ఇంకెప్పుడు చదువుతానా అనే ఒక ఆత్రం ఎక్కువ ఉండేది. తొందరగా చదివేయాలి, అమ్మో తొందరగా చదివేస్తే ఎక్కడ మర్చిపోతాను, ఈ ఎమోషన్స్ అన్ని నేను ఫీల్ అవ్వలేనేమో, అలా రకరకాల ఫీలింగ్స్ నిజంగా బుక్ చదువుతున్నంతసేపు. లవ్ స్టోరీ అనగానే ఎంతసేపు మనం సినిమాల్లో చూస్తున్నట్టుగా ఈ టైప్ లో ఉంటుందేమో అని, కానీ అసలు మామూలుగా లేదండి. నేను ఇందాక ఇంట్రోలో కూడా చెప్పినట్టు ప్రతి ఒక్క ఎమోషన్ ఏడ్పించేశారు, నవ్వుపించేశారు, నవరసాలు అంటారు కదా, అలా ప్రతిదీ. మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా ఇది రాస్తున్నప్పుడు ఇలా అన్ని మిక్స్ అవుతాయని? లేదు, నా ముందు మాటలకు నేను అదే చెప్పుకున్నానండి. ఎంత దూరం వెళ్తుందో తెలియకుండా, ఎంతమంది చదువుతారో తెలియకుండా రాసుకుంటున్నా కదా. డబ్లిన్ లో 4 మనుషులు ఉన్న ఒక రూమ్ లో, 4 మనుషులను ఒక ఇంట్లో ఒక చీకటి గదిలో మూల కూర్చుని నేను రాసుకున్న కథ ఇది అని రాశాను నేను. నిజంగా కూడా యాదృచ్ఛికంగా జరిగింది ఈ సక్సెస్ అనేది. బట్ జర్నీ అయితే మాత్రం నేను ఎంజాయ్ చేస్తూ రాశాను ఇది. నేను కథ రాసేటప్పుడు సారిక గురించి రాస్తే నేను సారిక, నందు గురించి రాస్తే నేను నందు. మనం ఫీల్ అయితేనే కదా మిమ్మల్ని నమ్మించగలం. సో అలా జరిగింది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు చదవడం రాని మీ ఫ్రెండ్ అన్నారు కదా, వీళ్ళు మాకు బ్లెస్సింగ్ అండి. ఎందుకు తెలుసా, మీరు మేబీ తెలుగు చాలా బాగా చదవడం వచ్చి ఉండొచ్చు, కానీ మీరు ఇన్స్టాగ్రామ్ వాడకపోయి ఉండొచ్చు, మీకు సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఉండకపోయి ఉండొచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ఏంటంటే ఎక్కడో చూస్తారు, వీళ్ళకి క్యూరియాసిటీ వస్తుంది, తెలుసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర బుక్ తెచ్చుకుంటారు. ఒకసారి ఊహించండి, మీ ఫ్రెండ్ మీరు కలిపి కూర్చొని మాట్లాడుకుంటే మహా అయితే గాసిప్ చెప్పుకుంటూ గంట ఎంజాయ్ చేస్తారు. కానీ బుక్ మీరు చదువుతుంటే ఆమె వెంటంటే చాలాసేపు మీరు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. అది ఖచ్చితంగా ఈ బుక్ పేరు ఎప్పుడు వచ్చినా మీరిద్దరు కలిసి స్పెండ్ చేసిన బెస్ట్ మూమెంట్ లో ఇది ఉంటది. నాకు రీసెంట్ గా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అమ్మాయికి తెలుగు చదవడం రాదు, అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి తెలుగు చదవడం చాలా బాగా వచ్చు. అమ్మాయి సోషల్ మీడియాలో చూసి అబ్బాయికి చెప్పింది. ఆ అబ్బాయి ఏమో ఇండియాలో ఉంటాడు, అమ్మాయి యుఎస్ లో ఉంటది. సో ప్రతిరోజు
అబ్బాయి వీడియో కాల్స్లో ఆ అమ్మాయికి చదివి వినిపిస్తుంటే ఆ అమ్మాయి వింటుంది అనమాట. సో ఈ బుక్ ద్వారా మేమిద్దరం నవ్వాము, మేమిద్దరం ఏడ్చుకున్నాము, చాలా టైం స్పెండ్ చేయడం వల్ల మా బాండ్ కూడా దృఢపడింది అని చెప్పారనమాట. సో ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి. అంటే అలాంటివి మీ వరకు వస్తున్నాయి ఈ బుక్ గురించి కామెంట్స్ రూపంలో పెట్టడం వేరు, పర్సనల్ గా మీ దాకా చెప్తున్నారండి. అంటే అదే చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా దయ వల్ల వీఆర్ ఇన్ 2024 అండి. అంటే ఇంతకు ముందు మనం కథలు రాసే టైంలో, అది మన అమ్మల టైంలో ఉత్తరాలు రాసేవారు రైటర్స్కి. వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు, ఎందుకంటే వెనకాల ఫోటోలు కూడా ఉండేవి కాదు. ఎద్దనపూడి సులోచన రాజు గారు ఎలా ఉంటారని చాలా మందికి తెలిసి ఉండేది పోవచ్చు మూవీ. అప్పుడు రైటర్ ఫేస్ నేమ్ ఉండేది అంతే. ఇప్పుడు సోషల్ మీడియా దయ వల్ల మీకు ఎలా ఉంటున్నారో తెలుసు, వాడు ఎక్కడ ఉంటాడో తెలుసు, అన్ని డీటెయిల్స్ తెలిసిపోతుంది. సో క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా నా ముఖం మీద అడుగుతారు, ఇది ఎలా రాసావు, ఎందుకు రాసావు, అసలు ఇది జరిగిందా అని నన్నే అడుగుతున్నారు అనమాట క్వశ్చన్స్. అంటే అదినే వే ఇది గుడ్. అంటే మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే డైరెక్ట్గా రైటర్ నేను సమాధానం చెప్పడం నా ఇష్టం. సో అలా ఏంటంటే ఇప్పుడు నాకు కూడా మెయిల్స్లో ఉత్తరాలు రాస్తున్నారు అనమాట. వాళ్ళు డైరెక్ట్గా రిటర్న్ హ్యాండ్ రిటర్న్ 10 పేజీలు 15 పేజీలు ఉత్తరాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని చెప్పుకుంటాం. ఎంతమంది లెటర్స్ రాస్తున్నారండి ఈ రోజుల్లో. ఒక ఉత్తరం రాయడానికి కనీసం 1-2 గంటలు పడుతుంది. ఇష్టపడి రాస్తున్నారు. ఒక నందు క్యారెక్టర్కి లెటర్స్ రాశారు. అంటే స్పెషల్లీ నందు క్యారెక్టర్ది అదే ఏదో ఒక స్పెసిఫిక్ డే ఉంటుంది, ఆ డేని సెలబ్రేట్ చేసుకుంటూ మొన్న సెప్టెంబర్లో పోస్టులు పెట్టారు. అంటే ఇమాజిన్ చేసి నేను రాసిన క్యారెక్టర్ని సెలబ్రేట్ చేస్తున్నాను, ఓన్ చేసుకుని సెలబ్రేట్ చేస్తున్నాను. నందుకు ఉత్తరాలు రాసుకున్నారు. ఆ పుస్తకంలో వెనకాల పేజీలో మొత్తం నందు కోసం రాసుకున్నారు. అంటే అంత ఇష్టపడుతున్నారు ఆ అబ్బాయిని. లేదా సారికని, చిత్రకి ఉత్తరం రాస్తూ నాకు రాశారు లెటర్స్. అంటే చిత్రకి సంబంధించినట్టు అని చెప్పి. అంటే ఇవన్నీ ఏదో ఎగ్జాజరేట్ చేసినట్టు ఉంటాయి కానండి. మేబీ నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు మెయిల్స్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా ఇప్పుడు జస్ట్ అందాజుగా అనుకోండి, ఒక రోజు ఒక 1000 పుస్తకాలు అమ్ముడేని అనుకోండి. ఒక 1000 పుస్తకాలు అంటే ఒక బుక్ కనీసం 2 చదువుతున్నారు, అంటే 2000 మంది చదువుతున్నారు. సో 2000 మంది చదివినప్పుడు వాళ్ళలో కనీసం 20 మందో 30 మందో స్టేటస్లు పెట్టి నన్ను మెన్షన్ చేస్తారు, ఒక 10 మంది డిఎం చేస్తారు, ఒక 5 మెయిల్స్ చేస్తున్నారు, ఒకళ్ళో 2 ట్విట్టర్లో పెడుతున్నారు. సో ఇది ఒక సైకిల్ అనమాట. ఇలా ఎక్కడో ఒక చోట నాకు ఎవరో ఒకళ్ళు ఈ బుక్ గురించి గుర్తు చేస్తే అలా పెడతానే ఉన్నారు. అండ్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారండి. ఒక్కొక్కళ్ళు 20-30 సార్లు చదువుతున్నారు, 100 సార్లు చదువుతున్నారు. అంటే ఒక స్పెసిఫిక్ చాప్టర్ని చదువుతున్నాను నేను, ఈ చాప్టర్ ఎన్నిసార్లు చదివినా ఏడుపు వస్తుంది అంటున్నారు. లేదా అంటే అన్ని ఏదో అంటే కదా కలగోరగంప అంటారు కదా, నాకు చెప్పాలనిపించినవన్నీ చెప్పేసాను నేను. లైఫ్ గురించి, లవ్ గురించి. ఇందాక మీరు ఒక మాట అన్నారు చూసారా, చదివితే ఎక్కడైపోద్దు అని. మా అమ్మ కూడా అలాగే చదువుకుంది. అమ్మ తన అదే అంటుంది అనమాట. మా అమ్మ ఒక 3-4 టైమ్స్ చదువుకుంటుంది. చదువుకుని ప్రతిసారి ఎక్కడ చదువుకుంటే అయిపోద్దు అని. తను మొదటి నుంచి ప్రయాణంలో ఉంది ఈ జర్నీలో. బట్ తను కూడా ఏంటంటే చదువుకుంటే ఎక్కడైపోద్దు అన్నట్టు మళ్ళీ కొంచెం 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 చదువుకుంటూ ఉంటుంది అనమాట. సో ఐ థింక్ ఏదో చేసామండి మొత్తానికి, ఏదో మ్యాజిక్. నేను అదే అంటాను. నేను మాటలతో గారడి చేయలేదు, కానీ నీ పక్క నుండి కథ చెప్తాను అని చెప్పానండి నేను ముందు మాటలో. నేను నిజంగానే గారడి చేయలేదు. చదివిన ప్రతి ఒక్కళ్ళు ఇమాజిన్ చేసుకున్నారు. వాళ్ళు వైజాగ్లో ఉన్నట్టు ఊహించుకున్నారు. నేను న్యూయార్క్ సిటీకి తీసుకెళ్తే అక్కడికి వచ్చారు. నేను న్యూయార్క్ ఇప్పటివరకు వెళ్ళలేదు, బట్ నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను న్యూయార్క్ సిటీకి, ముంబైకి తీసుకెళ్తాను. మీరు చదవలేదు అన్నారు కదా, చదవండి, నాతో పాటు మీరు ముంబై వస్తారు ఖచ్చితంగా, వారణాసికి వస్తారు, చివరికి వైజాగ్ బీచ్కి వస్తారు, గోవాలో కూర్చోబెడతాను మిమ్మల్ని. చదివి చూడండి, నాకు చెప్పండి. నాకు నిజంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదండి, తెలిసిపోతుంది ముందు క్యారెక్టర్స్ ఏమున్నాయో అవి నేను ఊహించేసుకుంటాను నేనే అని చెప్పి. అంటే విజువలైజేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. అంటే మూవీ చూసినప్పుడు మీరు డైరెక్ట్ గా వాడు ఎవరిని చూపిస్తే ఆ క్యారెక్టర్ చూడాలి. మనం కథలు చదివే దగ్గర ఏంటంటే మనం ఒకరిని ఇమాజిన్ చేసుకుని చదువుకుంటాం కదా. సో అదంతా మీ ఊహ, మీది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన ఊహలన్నీ మనవి కాబట్టి అందంగా ఉంటాయని నేను నమ్ముతాను. నిజంగా అసలు బుక్కులు చదవడం అలవాటు లేని వాళ్ళు కూడా ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా చదవటానికే ఇష్టపడుతున్నారు. 90% ఆఫ్ ద పీపుల్ విచిత గారు, నాకు చదివిన వాళ్ళలో 90% ఫస్ట్ టైం రీడర్స్ అండి. 90% పట్టుకుని తిరుగుతున్నారు బుక్స్ పట్టుకుని. వాళ్ళకి అప్పటిదాకా నాకు ఫస్ట్ వచ్చే డిఎంలో కానీ మెయిల్లో కానీ ఫస్ట్ మాట, అసలు పుస్తకాలు చదవడం అలవాటు లేని నా చేత కూర్చోబెట్టి మీరు బుక్ చదివించారు. తెలుగు చదవడం వచ్చండి వాళ్ళకి, చదవట్లేదు అంతే, చదవలేదు అంతే. ఇక్కడ నుంచి చదువుతారు మేబీ అంతే. అంటే ఇంకా రాబోతున్న బుక్స్ అన్ని కూడా తెలుగులోనేనా, మిగతా లాంగ్వేజ్? నా కంఫర్ట్ లాంగ్వేజ్, నా కంఫర్టబుల్ భాష, నా ఏంటది అమ్మ భాష. నేను ఇంక ఎంత నా నరనరాల్లో తెలుగు జీర్ణించుకుపోయిందంటే, ఈ మధ్య రీల్స్ వల్ల కూడా ఎక్కువ తెలుగు వాడేస్తున్నాను కదా. మీటింగ్స్లో కూడా నేను అక్కడక్కడ తెలుగు వచ్చేస్తుంది అనమాట. నమ్మరు మీరు, నేను డబ్లిన్లో వర్క్ చేస్తాను. నేను మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్లోలో ఇంగ్లీష్లో వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా ఒక తెలుగు మాట వస్తుంది.
వాళ్ళు రియలైజ్ అయ్యే లోపల నేను ఫ్లిప్ చేస్తాను అనమాట. అంటే అంత ఇది ఉండిపోయింది. సో నేను తెలుగులోనే ఆలోచించగలను. అంటే తెలుగు ఐ డోంట్ నో ఎంతమంది తెలుగు వాళ్ళు ఇది ఒప్పుకుంటారో నాకు తెలియదు. మీకు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా ఏదైనా చేస్తున్నా ముందు మనం మదర్ టంగ్లో ప్రాసెస్ చేసుకుంటాం. మన తెలుగులో ఇప్పుడు నేను వేరే లాంగ్వేజ్ మాట్లాడినా కానీ మీరు నాతో ఇంగ్లీష్లో మాట్లాడినా నాకు తెలుగులో ప్రాసెస్ అవుతుంది, బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది. అట్లీస్ట్ నేను నమ్ముతాను అది. ఎందుకంటే నేను ఒక 5-6 ఇయర్స్ అట్లీస్ట్ నాలో అంత తెలుగు ఉండిపోయింది. సో నెక్స్ట్ వచ్చే బుక్ కూడా తెలుగే. తర్వాత మరి తెలియదండి. ఇంగ్లీష్లో అయితే నేను ఆబ్వియస్గా వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారులేండి. మనం మాట్లాడుకుందాం తెలుగులో శుభ్రంగా, మనం తెలుగులో మాట్లాడుకుందాం, తెలుగులో రాసుకుందాం, తెలుగు గురించి 10 మందికి చెప్దాం. దాన్ని ఇంగ్లీష్లో వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని బయటకు తీసుకెళ్తారు. అంటే అలా ఆప్షన్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు, ఆప్షన్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ చదవాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంటారండి. కన్నడ వాళ్ళు చదువుతున్నారు, నమ్ముతారా మీరు? కన్నడ వాళ్ళకి స్క్రిప్ట్ కొంతవరకు తెలుగులో ఉంటుంది అండ్ తెలుగు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు. కన్నడ వాళ్ళకి స్క్రిప్ట్ కొంచెం ఇలా ఉండటం వల్ల ఈ సోషల్ మీడియాలో ఉన్న హైప్ చూసి లేకపోతే ఇది చూసి అందరూ రీల్స్ చూసి చదవాలని ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు చదువుతున్నారండి. రీసెంట్గా ఒక అబ్బాయి స్టోరీ పెట్టాడు. నేను రాసిన ముందు మాటలో రాసిన లైన్స్ని కన్నడలో రాసి పంపించాడు. భలే అనిపించింది నాకు చూస్తే. అంటే ట్రై చేస్తున్నారు ఇప్పుడు. అలాగా మన ఒక అమ్మాయి నిన్న 3 days బ్యాక్ మెసేజ్ పెట్టింది. ఆ అమ్మాయికి తెలుగు పెద్దగా చదవటం రాదు, ఏదో ఎప్పుడో ఒక 20 ఏళ్ళ క్రితం ఎప్పుడో నేర్చుకుందంట. సో ఆ అమ్మాయి చూసి ఏం చేసిందంటే ఇంకా నేర్చుకోవాలి అని చెప్పని ప్రాక్టీస్ చేసి 4 రోజులు పట్టిందంట ఆ అమ్మాయికి చదవడం. చదివిందంట మొత్తానికి. సో యూ క్యాన్ డూ ఇట్ అండి. తెలుగు నేర్పిస్తున్నాను నేను. నా రీల్స్లో కూడా నేను తెలుగునే నేర్పిస్తాను. మీరు నా రీల్ చూసారంటే మీరు ఒక సామెత కనిపిస్తుంది అక్కడ. అలాగా నేర్చుకోండి ఏదో ఒకటి, అంతే. తెలుగు మళ్ళీ లాగాలి వెనక్కి, మరుగున పడిపోతుంది. అవును అవును, నిజమే అండి. నిజంగా మంచి కాన్సెప్ట్ నిజంగా ఇది. మన మాతృభాష తెలుగు కానీ అనడం వరకే అందరు, కానీ దాన్ని ఈ రకంగా ఎక్స్ప్లోర్ చేయడము, ఇలా మరుగున పడిపోతున్న దాన్ని తీసుకురావడం అనేది నిజంగా చాలా మంచి ఆలోచన. మీరు అదర్ స్టేట్స్కి వెళ్ళారో లేదో నాకు తెలియదు, వెళ్ళుంటారు. వాళ్ళకి విపరీతమైన పిచ్చండి వాళ్ళ భాష అంటే. మా కన్నడ నేర్చుకోండి, మా తమిళ్ వాళ్ళు తమిళ్ అని పేరు పెట్టుకుంటారు, తమిళసి అని పెట్టుకుంటారు పేర్లు. అంటే ఒక భాషని పేరుగా పెట్టుకోవడం అనేది వేరే ఎవ్వరూ నేను చూడలేదు. అంత పిచ్చ వాళ్ళకి. అంటే అభిమానం, పిచ్చాని కానీ అభిమానం అని చెప్పచ్చు. మనకి అంత లేదు. మనకి తెలుగు అంటే చాలా ఇష్టం, బట్ అన్ని భాషలోనే ఆదరించేస్తాం. ఇప్పుడు ఒక మూవీస్ రిలీజ్ అయితే దీని గురించి చెప్పాలండి. ఐ డోంట్ నో మీకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఇది ఒక సంస్కృతి మొదలైపోయింది లాస్ట్ 2 years నుంచి. మూవీస్ అండి, ఏదైనా మూవీస్ పేర్లు ఆ పేర్లు మార్చట్లేదు. ఆ పేరు ఎలా ఉంటే అదే తమిళ పేరు ఉంటే అదే తమిళ పేరు పెట్టేస్తున్నారు. మన వాళ్ళు చూసేస్తున్నారు, సినిమాలు హిట్ చేసేస్తున్నారు. అంటే మనకి సినిమా TFI బాగుండాలి, మనకి సినిమాలు అంటే అంత పిచ్చ. కానీ తెలుగు భాషతో పెట్టచ్చండి ఆ పేరు. నేను స్పెసిఫిక్గా ఇది అని మెన్షన్ చేయలేను. నేను చెప్పగానే మీకు మైండ్లో 4-5 ఫ్లాష్ అయినాయి అంటే నేను చెప్పింది కరెక్ట్ అని మీరు ఒప్పుకున్నట్టే. మీరు బయటకు వెళ్తే కూడా పోస్టర్ కనపడుద్ది మీకు. నేను ఐఎమ్ గ్రేట్ మూవీ లవర్ ఖచ్చితంగా. కానీ ఆ పేరు మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు మనం మార్చాలి అని ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చెప్తే ఎవరు కాపాడతారండి మన భాషని? ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఎవరు తీసుకెళ్తారు? ఇవే కదా ఎంటర్టైన్మెంట్, పెద్ద ఎంటర్టైన్మెంట్. మనం వాళ్ళందరినీ తెచ్చుకుంటున్నాము, వాళ్ళ లాంగ్వేజ్ కూడా మనం తెచ్చేసుకుంటున్నాం. ఒక్క తమిళ సినిమా చూపించండి తెలుగు పేరు ఉన్నది, వాళ్ళు చూడరండి. వాళ్ళకి ఎంత ప్రాంతీయభిమానం. మన వాళ్ళందరినీ పెట్టి ఇప్పుడు పెద్ద మూవీస్ కొన్ని ఉంటాయి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, కానీ ఆ మూవీస్ తీసేటప్పుడు పాన్ ఇండియా మూవీస్ తీసేటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళందరూ ఉన్నారా లేదా అని చూస్తారు. కరెక్ట్గా మీరు గమనించి చూడండి. రీసెంట్గా హిట్ అయిన ఏ పాన్ ఇండియా మూవీ అయినా చూడండి, ఒక మలయాళం ఆర్టిస్ట్ ఉంటారు, ఒక తమిళ ఆర్టిస్ట్ ఉంటారు, ఒకళ్ళిద్దరు విలన్ రోల్స్లోనో హీరోయిన్ రోల్స్లోనో ఉంటారు. హీరో మాత్రం మన వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళ దగ్గర అందరూ వాళ్ళే ఉంటారు. గమనించి చూడండి. ఏ సినిమా అయినా తీసుకోండి మీరు. రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్ తీసుకోండి, ఎవరున్నారు తెలుగు వాళ్ళు దాంట్లో? అంతే. అంటే భాషను మనమే గౌరవించుకోవాలండి. మనకు ఆర్టిస్టులు లేరా, లేకపోతే మన భాష లేదా, తెలుగులో పేరు పెట్టచ్చు అంతే. సో అంతే, ఏదో తాపత్రయ పడిపోతున్నాం అంతే. ఎంతవరకు తీసుకెళ్దాంలేండి. ఓకే, అంటే చాలా మందిలో ఇది ఉంది. అంటే ఆర్టిస్టులు కూడా చాలా మంది తెలుగు వాళ్ళకి అవకాశాలే రావని చెప్పి, పేర్లో ఒక్క విషయం ఏంటండి, అవకాశాలు రావని చెప్పి బాధపడే వాళ్ళు కూడా చాలా మంది. అంటే విలన్స్ ని వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడం దగ్గర నుంచి మొదలైందండి. ఇప్పుడు మన తెలుగు అమ్మాయిలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి షైన్ అవుతూ ఉంటారు. చాలా మంది అమ్మాయిలు మంచి ఆర్టిస్టులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి షైన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు కదా, అలాగా మన వాళ్ళని మనమే ముందు నీకు అంత సీన్లు వెళ్ళి అంటాం అనమాట. అందుకే వీళ్ళు అక్కడికి వెళ్ళి షైన్ అవుతారు. ఇట్స్ ఓకేలేండి. వాళ్ళందరూ ఏంటంటే రచ్చ గెలిచి ఇంట గెలుస్తున్నారు. అక్కడ తెలుసు కదా మీకు, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, బట్ వీళ్ళందరూ రచ్చ గెలిచి ఇంట గెలుస్తున్నారు అంతే. ఓకే,
మీరు ముందు నుంచే అంటే ఇలా పుస్తకాలు రాయాలి ఇలాంటి థాట్ ఉండేనా అండి మీకు? లేదండి. ఆ, నేను ఎక్కువ వాగుతాను, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. మీకంటే కూడా నేను ఎక్కువ వాగేయడం వల్ల ఎక్కువ మాట్లాడడం, ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాయడం అదే చేసేవాడిని. సో ఈ ప్రాసెస్ ఉత్తరాలు రాసేవారా? ఉత్తరాలు రాసేవాడిని. ఎప్పుడైనా గ్రీటింగ్ కార్డ్స్ మీద ఏదైనా చిన్న చిన్న మెసేజెస్ రాయడం, ఉత్తరాలు రాసేవాడిని బేసిక్గా. అండ్ పోయిట్రీ లాగా నేను చెప్పలేను కానీ చిన్న చిన్న కోట్స్ అయ్యి రాసేవాడిని. అయితే ఆ ప్రాసెస్లో నాకు అనిపించింది ఒక లవ్ స్టోరీ చెప్దామని అనిపించి స్టార్ట్ చేశాను జర్నీ. అండ్ అలా వెళ్ళిపోయింది అంతే. అంటే రాసేటప్పుడు ఎంజాయ్ చేశాను, నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. మురిసిపోయాను. ఏదైనా ఒక మంచి లైన్ వచ్చినప్పుడు నాకు నేనే ఇలాగ భలే రాసేవరా నువ్వు అని అనిపించుకోవడం. సో ఓకే, మనం రాయగలం, మనం రాసేది నచ్చుతుంది జనాలకి, నచ్చుతుంది సంగతి పక్కన పెడితే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కోట్లు పోస్ట్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే అది ఎవరో అడిగారనో లేకపోతే ఏదో అని కాదు, జస్ట్ నాకు మామూలుగా నేను రాసేటప్పుడు ఎక్కువ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. బట్ స్పెసిఫిక్గా ఏదైనా ఒక రోజు నేను ఏదైనా రాయాలి అనిపించినప్పుడు నేను కొంచెం బ్రెయిన్ స్టార్మ్ చేసుకుని నేను ఒక తెలుగులో రాసుకుంటాను. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవన్నీ నేను హైలైట్స్లో పెట్టుకుంటాను. అతన్ని మా పబ్లిషర్స్ అంటూ ఉంటారు, నెక్స్ట్ ఇది ఇవన్నీ కలిపి ఒక కవితల పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందేమని. అటు పొయిటరీ అంటారని కూడా నాకు తెలియదు. సో ఏమో పొయిటరీ నేను ఇప్పటికే ఒప్పుకోను, బట్ నాకు నచ్చిన లైన్స్ అనుకుంటాను అంతే. ఓకే, అట్లా ఈ పుస్తకంలో మీకు నచ్చిన లైన్స్ ఏమున్నాయి ప్రత్యేకించి? చాలా ఉన్నాయండి విజిత గారు. ఈ అబ్బాయి అంటాడు, యాక్చువల్లీ రామ్ అంటాడు, మన ఇద్దరి మధ్యన ఉన్న ఈ కొద్దిపాటి దూరం తర్వాత మనం కలిసి ఉండబోయే కాలానికి, కలిసి ఉండబోయే రోజులకి కాలం పెట్టిన దిష్టి చుక్కగా అనుకుంటాను అంటాడు అనమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య కొంచెం మన ఇద్దరి మధ్యన వచ్చిన ఈ కొద్దిపాటి విరహం తర్వాత మనం ఉండబోయే రోజులకి కాలం పెట్టిన దిష్టి చుక్క అని నేను అనుకుంటాను అని పెడతాడు అనమాట. అంటే అలాంటి చాలా లైన్స్ ఉంటాయి. అవి స్పెసిఫిక్ గా అండర్లైన్ చేస్తున్నారు నచ్చిన లైన్స్, అది తీసి ఇన్స్టాలో పెట్టడం. మళ్ళీ ఇది చెప్తారండి అందరికి ఎక్కువ ఇష్టపడిన లైన్ ఏంటంటే, జీవితం చాలా చిన్నది, నురుగులో వచ్చే బుడగలాగా కొద్దిసేపే ఉంటుంది, సో ఉన్న టైంలోనే ఎంజాయ్ చేయండి, ప్రేమను వ్యక్తపరచండి, ప్రేమించండి, మీ పక్కన ఉన్న వాళ్ళకి మీకు ఇష్టమైన వాళ్ళకి ప్రేమను వ్యక్తపరచండి అని చెప్పాను. బేసికలీ ఎక్స్ప్రెస్ యువర్ లవ్. వాళ్ళు ఉన్నది ఎంతవరకు, మనకు కావాల్సిన వాళ్ళు ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారో తెలియదు. సో వాళ్ళు ఉన్నంత వరకే మీరు ప్రేమను వ్యక్తపరిచినా ఏం చేసినా సో ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్పాను అనమాట. ఐ థింక్ చాలా మంది అది కనెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళ లవ్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. నాకు చెప్తా ఉంటారు అనమాట. అంటే మా హస్బెండ్ నాకు ఇది గిఫ్ట్ గా ఇచ్చారు ఈ బుక్. అంటే వాళ్ళు అమెజాన్లో వెయిటింగ్ టైం ఒక్కొక్కసారి 3 days 4 days వచ్చిందనుకో, ఈ హస్బెండ్స్ ఏం చేస్తున్నారంటే లోకల్ షాప్స్లో ఎక్కడ ఉంటుందో కనుక్కుంటున్నారు, కనుక్కుని వెళ్ళి గిఫ్ట్ ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. లేకపోతే వైఫ్స్ వాళ్ళకి ఇస్తున్నారు, అబ్బాయిలకి ఇస్తున్నారు. లేకపోతే పిల్లలు వాళ్ళకి తెలుగు చదవడం రాకపోతే వాళ్ళ మదర్స్కో ఫాదర్స్కో గిఫ్ట్గా కొనిస్తున్నారు. మొన్న రీసెంట్గా ఎవరో మెసేజ్ చేశారు, వాళ్ళ మదర్ది రిటైర్మెంట్ ఫంక్షన్ ఏదో ఉంటే అందరికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాం ఈ బుక్ అని చెప్పారనమాట. కానీ చాలా బ్యూటిఫుల్ జెస్చర్స్ అండి విజిత గారు. లైక్ గిఫ్ట్స్ రూపంలో ఒక పుస్తకం ఇవ్వడం అనేది ఉండింది, ఇంతకు ముందు కూడా ఉండింది. బట్ హస్బెండ్స్ వైఫ్స్ కి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది జస్ట్ ఇమాజిన్, అది మంచిగా బ్లూ మూన్ జరిగే అద్భుతం. అది వాళ్ళు ఊహించి ఓకే నా వైఫ్ కి ఇది చదువు పంపిస్తూ ఉంటారు అనమాట ఫొటోస్. నాకు అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి షీఈ్ క్యారింగ్ లైక్ 9 months ప్రెగ్నెంట్ ఏమో, అమ్మాయి కూర్చుని చదువుతూ ఉంటే నా వైఫ్ నీ బుక్ చదివి తగ్గేసేస్తుంది భయ్యా అని రాస్తూ ఉంటారు. ఇట్స్ క్యూట్ యాక్చువల్లీ. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఏదో ఒకటి వచ్చింది జనాల్లో, వాళ్ళకి నచ్చింది, ఐఎమ్ హ్యాపీ. నిజంగా మీరు అన్నారు కానీ అది అంటే నావెల్స్ పోయట్రీనో అసలు ఏదో నాకు కూడా తెలియదని, కానీ నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జీవితం గురించి ఏదైతే ఆ లైన్ ఉందో అది జనరల్గా పెద్దవాళ్ళు వాళ్ళ వేలో వాళ్ళు చెప్తుంటారు, కానీ అది మీరు వివరించిన విధానము అసలు నిజంగా ఎక్సలెంట్. అట్లా ప్రతి ఒక్కటి కూడా చదువుతున్నంతసేపు అలా అంటే ఇంకా కొత్తగా అబ్బా భలే ఉంది కదా ఈ టైప్ లోనే వెళ్ళిపోయింది. అంటే ఎగ్జాక్ట్లీ కొన్ని ఎలాగంటారు, ఇది మొన్న ఒక అమ్మాయి చెప్పింది అనమాట. అమ్మాయి ఇక్కడ ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ కెనడాలో ఉంటారు. అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఈ బుక్ చదవాలని 6 నెలల నుంచి చాలా ఇదిగా ఉంది, నేను రీల్స్ చూడకుండా ఏమి చూడకుండా హోల్డ్ చేసుకుంటాను. ఎందుకంటే అంట ఆ అమ్మాయి కెనడా వీసా రాగానే వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో కూర్చొని చదవాలంట. నిన్న మెసేజ్ పెట్టింది, అన్న నాకు కెనడా వీసా వచ్చేసింది నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి. అంటే షీ సో ఎక్సైటెడ్ దట్ హస్బెండ్ కలవడానికి ఎంత ఎక్సైటింగ్ గా ఉందో బుక్ చదవడానికి. అంటే
ఇది అంటే బేసికల్లీ అంత ఎమోషన్స్ తో కూడుకున్నది కాబట్టి పార్ట్నర్ తో చదివితే పార్ట్నర్తో చదవాలంటే అదే చెప్తున్నాను కదండి. అంటే మీరు ఈ బుక్ చదువుతూ ఎవరితో ఒక టైం స్పెండ్ చేసినా వాళ్ళతో డిస్కస్ చేసుకున్నా సరే మేబీ అదొక మెమరీ లాగా మీకు ఉండిపోతుందండి. అందుకని జనాలకు నచ్చుతుంది అనుకుంటా బేసికల్గా. అంటే కలిసి వచ్చి చెప్పిన వాళ్ళలో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, నన్ను కలిసి చెప్పే వాళ్ళలో ఐ కెన్ సీ దట్ స్పార్క్ అనమాట. నన్ను కాంటెంట్ క్రియేటర్గా గుర్తుపట్టడం ఈజ్ ఫైన్, ఐ డోంట్ మైండ్, నాకు హ్యాపీ. అది నచ్చేసేసాను, ఇది నచ్చేసేసాను. బట్ ఒక రైటర్ని గుర్తుపట్టడం అనేది నాకు కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే ఇది ఇప్పుడు దీనికి 49 మార్కులు వేస్తే దీనికి 51 వేస్తాను నేను. ఒక మార్క్ 2 మార్కులు ఎక్కువ వేస్తాను. ఎందుకంటే ఇది క్రియేటివ్ సైడ్ కదండి. ఇప్పుడు రీల్స్ ఎంత చేసినా తరగదు. ఈ రోజు ఒకటి చేస్తే రేపు మళ్ళీ ఇంకో కొత్త కంటెంట్తో రావాలి. బట్ ఇది ఎప్పుడో నేను చేసిన వర్క్, ఇట్ ఈస్ టచింగ్ హార్ట్స్. ఎక్కడెక్కడికో వెళ్తుందండి, ఎవరెవరో గుర్తుపట్టుకుంటున్నారు. అండ్ తెలుగు రచయితను గుర్తుపట్టడం అనేది చాలా రేర్ కేస్ అండి. సో గుర్తుపడుతున్నారు అనేసరికి నాకు కొంచెం ఓకే, మనం ఏదో చేసాం, మనం ఏదో అంతే. పుస్తకాలు చదవడమా, అది రాసిన వాళ్ళ పేరు గుర్తు పెట్టుకోవడం వరకే గానీ నిజంగా అంత ఎక్కువగా గుర్తు పెట్టుకోవడం ఉండదు. చదివేసేమో పక్కన పడేసాము. చదవటం వేరు, పుస్తకాలు తిప్పడం వేరు కదండి. ఇలా ఏముంది అని చూస్తారు, ఒక పేజీ 2 పేజీలో, లేదా మహా అయితే ఒక ఎపిసోడ్ చదువుతారు, ఇది సేమ్ స్టోరీ, రొటీన్ స్టోరీ అనుకుని పక్కన పడేస్తారు. ఎక్కడో దగ్గర వేరే బుక్ మిక్స్ అవ్వడమో, ఏదో సినిమా స్టోరీ మిక్స్ అవ్వడమో ఇలా జనరల్ గా చూస్తుంటాం. కానీ దీంట్లో అట్లా ఎక్కడ లేదండి. అంటే మనము వి కాంట్ బ్లేమ్ ద సొసైటీ, బట్ నెగటివ్ మైండ్ సెట్ తోటి ఉన్నారండి చాలా మంది. విచిత గారు ఎలాగంటే, మనం ఏదైనా ఒక సినిమా చూడకపోయే ముందే ఒక ట్రైలర్ చూడగానే ఇది ఎక్కడో దేని నుంచి ఎత్తేసాడు,